ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను కొత్తగా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేశాను. ఆ ఛానల్ పేరు మన కోసం మనం. ఈరోజు మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ లేకుండా మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఏ విధంగా మాస్క్ తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి కార్డ్బోర్డ్ షీట్ తీసుకోవాలి ఒకటి, మనము క్లాత్ ఒకటి తీసుకోవాలి. దీని మీద మనము 5 ఇంచెస్ చూడండి, 5 ఇంచెస్ ఇక్కడ లాస్ట్ నుంచి ఈ విధంగా 5 ఇంచెస్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. దీన్ని ఏం చేయాలంటే మనం క్లాత్ మీద ఈ విధంగా మనము ఇటు సైడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇటు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓన్లీ 5 ఇంచెస్, ఇక్కడ నుంచి 5 ఇంచెస్, ఎటు చూసినా కానీ 5 ఇంచెస్ ఉండాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం దీన్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ మనకి ఏమవుతుందంటే తాళ్ళకు ఉపయోగపడుతుంది. అటు ఇటు మనం థ్రెడ్స్ పెడతాం కదా, దానికి ఉపయోగపడుతుంది. ఇది ఎంత ఉండాలంటే 8 ఇంచెస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 8 ఇంచెస్, ఇది 5 ఇంచెస్. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందండి. మనము ఈజీగా కట్ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది. ప్రతిసారి మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా క్లాత్ని మనము కట్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ ఆల్రెడీ మనకి ఉంటుంది కదా, దీన్ని పెట్టేసి కట్ చేసుకుంటే అయిపోతుంది. కాటన్ క్లాత్ అయితే మనకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ మనము బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ పెట్టుకుంటాం, చాలా ఎక్కువసేపు పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. మనము వాష్ చేసినా కానీ దేనికైనా సరే. అయితే దీన్ని ఏం చేయాలంటే మనము ఇదొక పార్ట్ కదండి, దీన్ని కూడా ఈ విధంగా పార్టీషన్ చేసేయాలి. ఇది ఆల్రెడీ పార్టీషన్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. 4 పీసెస్ చేసుకున్నాం కదండి. ఆ 4 పీసెస్లో 2 పీసెస్ అంటే ఇదొక పీసు, ఇదొక పీసు. ఈ 2 పీసులు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఎడ్జ్కి కుట్టేసుకోవాలి. కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చండి. ఒక కుట్టే ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో పార్టీషన్ ఉంటుంది కదండి, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఈ విధంగా కుట్టేసి పెట్టుకున్నాం మనం ఆల్రెడీ. ఇంకా 2 కుట్టాం కదండి. వీటిని ఏం చేయాలంటే ఆపోజిట్ సైడ్లో ఇలా వేసుకొని మనము తాళ్ళకని తీసాం కదా, ఒకటి ఈ విధంగా కుట్టేసుకొని దీన్ని లోపలి సైడ్ ఈ విధంగా పెట్టాలి. లోపలి భాగం ఈ విధంగా పెట్టి దీనిని ఆపోజిట్ వేలో ఈ విధంగా, అంటే ఈ 2 ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది లోపల వైపు పెట్టేసి ఇప్పుడు దీన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కుట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం డబల్ కుట్టుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎడ్జ్లు మొత్తం కలిపి కుట్టు వేసుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి ఈ మాస్క్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఒక ఎడ్జ్ కుట్టకుండా ఉంటాం కదా, ఈ ఎడ్జ్ సైడ్ ఏం చేయాలంటే దీనిని ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి. ఇందులో నుంచి దీన్ని మొత్తాన్ని బయటికి లాగేసేయండి. ఈ విధంగా బయటికి లాగేసిన తర్వాత మనము ఇంకో ఎడ్జ్ వైపు తాడును పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి.
ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము ఇటు సైడ్ ఓపెన్గా ఉంది కదా, దీని వైపు ఈ తాడుని మనం ఈ విధంగా మళ్ళీ కుట్టేసుకొని కొంచెం సన్నగా కుట్టుకున్నా ఏం లేదు, కొంచెం లావు కావాలంటే లావు దీనిని ఎయిట్ ఇంచెస్ అయితే పెద్దవాళ్ళందరికీ సరిపోతుందండి. ఆల్మోస్ట్ కొంచెం లూజ్గా ఉన్నట్టయితే వాళ్ళు మనం కుట్టిన తర్వాత కొంచెం లోపలికి మలిచేసి దాన్ని కుట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇటువైపు అంటే మనకు ఎటైతే మనం వదిలిపెట్టుకున్నామో లోపల నుంచి పైన భాగాన్ని మొత్తం తీసేసాం కదా, అటువైపు దీనిని పెట్టేసుకొని నిమ్మలంగా దీన్ని లోపలికి అనేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కడైతే తాళ్ళు ఉంటాయో అక్కడ మనము డబుల్ కుట్టు వేసుకుంటే మనకి ఇది ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా మాస్క్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సరే కదా, మనం ఈ విధంగా ఈ తాళ్ళైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎలాస్టిక్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు, కాబట్టి తాళ్ళు అయితే బాగుంటుంది. ఈ విధంగా మనము ఇంట్లో మన కోసం మనందరి ఇంట్లో మన వాళ్ళ కోసం రెడీ చేసుకోవచ్చు అండి. అదే కొంచెం చిన్నపిల్లలకు అనుకోండి, ఇప్పుడు మనం ఇది 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 4.5 కానీ 4 కానీ తీసుకోండి. ఈ థ్రెడ్ అనేది 8 తీసుకున్నాం కదా, ఈ పొడవు 8 అనేది తీసుకున్నాం కదా, మనం ఇందులో 7 కానీ 6 కానీ తీసుకున్నాం అనుకోండి, పిల్లలకి సరిపోతుంది. అయితే మన చాలా వరకు బయట కొనే వాటికంటే ఇవి చాలా బాగుంటాయండి. కాటన్ క్లాత్తో తయారు చేసినవి. మనం బయట కొన్నవైతే తొందరగా ఖరాబ్ అవుతాయి. ఇదైతే రోజు వాష్ చేసినా కానీ బాగుంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కోసం మనం.